జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో ఈ నెల 6వ తేదీన జరిగిన యాదగిరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన రాములు, శ్యాములు, ఎల్లములను మండలంలోని గవ్వలపల్లి చౌరస్తా వద్ద పట్టుకుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా రాయంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ శాలిపేట గ్రామంలో ఈ నెల 6వ తేదీ జరిగిన హత్యకు సంబంధించిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. పాత కక్షల దృష్టిలో ఉంచుకొని యాదగిరి అనే వ్యక్తిని శాలిపేట గ్రామానికి చెందిన వరుసకు అన్నదమ్ములైనటువంటి రాములు, శ్యాములు, ఎల్లం 3 వ్యక్తులు హత్య చేశారని, హత్యకు పాల్పడిన 3ని అదుపులోనికి తీసుకొని రిమాండ్ చేశామని డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీతో పాటు రామాయంపేట సిఐ వెంకటరాజ్ గౌడ్ ఉన్నారు. చేతుంది పదిన్నర ప్రాంతంలో శంకరపేట మండలం శాలిపేట గ్రామంలో ఉప్పరి యాదగిరి అని ఒక పాత నేరస్తుడు ఆయన హత్య జరిగింది. ఈ పాత కక్షంతో ఈ నేరం చేశారు, హత్య చేశారన్న కంప్లైంట్ను బేస్ చేసుకొని మేము దీంట్లో ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత సిఐ వెంకటరాజగౌడు తర్వాత ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో దీంట్లో కేసు పూర్వాపరాలు తర్వాత నిందితుల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. 3 నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు. ఇతనికి సంబంధించిన పాలివాళ్ళే, ఎవరైతే మృతుడు యాదగిరి ఉన్నాడో అతనికి సంబంధించిన పాలివాళ్ళు ఉప్పరి శ్యాములు అని చెప్పేసి, తర్వాత ఉప్పరి ఎల్లం, తర్వాత ఉప్పరి రాములు అని ఒక 3 వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారు. 3కి 3 రకాల కారణాలు ఉన్నాయి. ఈ హత్య చేయడానికి పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు కన్ఫెస్ చేసింది ఏంటంటే, ఉప్పరి శ్యాములు ఎవరైతే ఏవన్ ఉన్నాడో ఈయన తమ్ముడు సిద్ధిరాములు అని చెప్పేసి, గతంలో ఈ సిద్ధిరాముల మీద ఈ రాములు యాదగిరి హత్యాయత్నం చేయడం జరిగింది. సో ఆ హత్యాయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కక్ష అనేది మనసులో పెట్టుకొని ఆయనకు రీజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఉప్పరి రాములు వాళ్ళ తమ్ముడు ఉప్పరి లక్ష్మణ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యన ఒకటి దొంగతనం కేసు కూడా జరిగింది, గొర్రెల దొంగతనం. ఆ గొర్రెల దొంగతనం కేసులో అన్యాయంగా తమ తమ్ముడిని ఇరికించినారన్న ఒక భావన ఉప్పరి రాముల్లో ఉంది. అదేవిధంగా ఉప్పరి ఎల్లం అని చెప్పేసి ఇంకొక నిందితుడు 3వ నిందితుడు ఉన్నాడు. ఆయన భార్యని ఈయన కొద్దిగా టీజ్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, ఇబ్బందికరంగా వ్యవహారం చేస్తున్నాడు అన్న విషయాన్ని, ఇవన్నీ కూడా 3 కూడా ఒక కామన్ ఇంటెన్షన్ తోటి, అంటే 3కి వాళ్ళకి సంబంధించిన ఒక్కొక్క రీజన్ తోటి వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నా కూడా అందరికీ ఏంటంటే ఒక కామన్ ఇంటెన్షన్, ఈయన మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మన కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నాడు ఒకటి దృష్టిలో పెట్టేసుకొని ఒక పథకం ప్రకారము ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకొని ఒక 2-3 రోజుల క్రితం వీళ్ళు ఒక పథకం వేసినారు. ఈ ఉప్పరి ఎవరైతే యాదగిరి ఉన్నాడో అతనికి భార్య గత 7 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. అదేవిధంగా కొడుకు కూడా అర్ధాంతరంగా చనిపోయాడు. ఒక కూతురు ఉంటే ఆయనకు పెళ్ళైపోయింది, ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నాడు. సో అతను చూసుకొని ఆయన ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఆ విషయం తెలుసుకొని వీళ్ళు నిన్న ఉదయం వెళ్ళి అతను ఇంట్లో ఉన్న అతన్ని బయటికి లాక్కొని వచ్చేసి అక్కడనే యాదగిరి ఇంటి ముందు ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలంలో బండరాళ్ళతోటి మోది అతన్ని అక్కడనే హత్య చేయడం జరిగింది. ఈ విషయాన్ని తర్వాత వెంటనే మాకు తెలవడంతో కంప్లైంట్ రావడంతో మేము వెంటనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి తర్వాత అందరినీ కూడా మొత్తం పూర్తి సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీము, ఇవన్నీ కూడా సాంకేతిక ఆధారాలు కూడా మేము సేకరించేసి దీనికి సంబంధించిన పూర్తి పూర్వాపరాలు విచారించిన తర్వాత దీంట్లో ఈ 3 ఇన్వాల్వ్ అయిన విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సో వాళ్ళని కూడా నిన్న వాళ్ళు పారిపోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు గవ్వలపల్లి చౌరస్తా దగ్గర వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ విషయాన్ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో ఈ రకంగా జరిగింది. ఈ పాత కక్షలు వాళ్ళకున్న వ్యక్తిగత కక్షల్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ హత్యకు పాల్పడ్డామని చెప్పేసి వాళ్ళు చేసినారు. ఖచ్చితంగా ఈ కేసులో నిందితులకి శిక్ష పడే విధంగా అతని వ్యక్తిగత చరిత్ర, నేర చరిత్ర ఏమైనా ఉన్నా కూడా ఒక హత్య అనేది జరిగింది కాబట్టి ఈ హత్య అనేది ఎటువంటి దాన్ని లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ కోణంలో చూస్తాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. నిందితుల మీద ఖచ్చితంగా వాళ్ళకు కోర్టులో శిక్ష పడే విధంగా
మేము మా ఇన్వెస్టిగేషన్ కానీ మేము తర్వాత ఈ చర్యలు కానీ ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.